నెల తిరిగేసరికి లక్షల్లో జీతం, గౌరవం, హోదా ఇచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం, విలాసవంతమైన సింగపూర్లో జీవనం ఇవన్నీ వదిలి సంఘర్షణ, మానసిక ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలనుకున్నాడు ఆ యువకుడు. అందరూ దండగనుకుంటున్న వ్యవసాయంలోనే లాభాల పంట పండించేందుకు సిద్ధమయ్యాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఐటీ ఫార్మర్ పై స్పెషల్ స్టోరీ. బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి కావాలన్నది ఈ తరం యువకులు, వారి తల్లిదండ్రుల కల. ఏసీ గదుల్లో పని, విలాస జీవనం కోరుకుంటారు ఎవరైనా. అందుకు భిన్నంగా ఆలోచించాడు కరీంనగర్ జిల్లా లక్ష్మీపురంకు చెందిన ప్రదీప్ రెడ్డి. నెలకు 4 లక్షల రూపాయల ఐటీ జాబ్ వదులుకొని కూరగాయలు సాగు చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తల్లిదండ్రులు, అత్తమామలు, చివరికి భార్య కూడా వ్యతిరేకించినా తను అనుకున్న సేద్యంలోకి అడుగుపెట్టాడు. ఉద్యోగం చేసేటప్పుడు టార్గెట్లతో కుస్తీ, బాస్ తో చివాట్లు, ఎప్పుడూ టెన్షన్. వీటిని వదిలించుకొని మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు ప్రదీప్ రెడ్డి. స్వయంగా 7 ఎకరాల్లో కూరగాయలు పండిస్తూ తానే వీధుల్లో అమ్ముతున్నాడు. బీటెక్ వరకు కరీంనగర్ లో చదువుకున్న ప్రదీప్ రెడ్డి 2006లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. మొదట రిలయన్స్ రిటైల్స్ లో జాబ్ సంపాదించి 2007 మార్చిలో సింగపూర్ కు వెళ్లారు. దీంతో ఈ ఉద్యోగాన్ని వదిలేసి 5 ఏళ్ల క్రితం వ్యవసాయం చేసేందుకు సొంతూరికి వచ్చేశాడు. సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఒక 9 సంవత్సరాలు అక్కడే ఉద్యోగం చేశాను. కానీ ఈ చేస్తూ ఉండేటప్పుడు కూడా మనకి ఎప్పుడు ఆలోచన ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు ఇండియా రావాలి, మళ్ళీ ఏదో ఒకటి మనం ఓన్గా చేసుకోవాలి. సో అన్నిటికంటే బెస్ట్ ఫీల్డ్ వచ్చేసి అగ్రికల్చర్. సో ఫస్ట్ నుండి అదే ఆలోచనలో ఉన్నాం. సో ఈ 9 ఏళ్లలో కూడా మనం ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది, ఏ పంటలు, బయట ఏం జరుగుతుంది వ్యవసాయంలో, కొత్త పద్ధతులు ఏంటి, అవన్నీ చూస్తూనే ఉన్నాం, ఫాలో అవుతూనే ఉన్నాం. వ్యవసాయంలోకి వచ్చాక ముందు బాగా స్టడీ చేశాడు. సింగపూర్ లో ఉండగానే సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులు, చీడపీడలు, పెస్టిసైడ్స్ పనితీరు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తెలుసుకున్నాడు. వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకం పైన అధ్యయనం చేశాడు. వ్యవసాయంలో విజయం ఖాయమన్న నమ్మకంతో కూరగాయల సాగుకి సిద్ధమయ్యాడు. అనుభవం ఉన్న రైతులే వ్యవసాయం చేయలేక దివాలా తీస్తున్నారని కుటుంబ సభ్యులు నిరుత్సాహపరిచారు. అయినా ప్రదీప్ రాజీనామా ఇచ్చేసి గతేడాది డిసెంబర్లో తిరిగొచ్చేశాడు. సొంతూరులో 3 ఎకరాల్లో మునగ తోట పెట్టి సాగుకి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి రవాణా, మార్కెటింగ్ కొంత ఇబ్బందిగా అనిపించినా కరీంనగర్ సిటీ సమీపంలోని మల్కాపూర్ లో 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. 5 లక్షలు ఖర్చు చేసి ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో కూరగాయల సాగు మొదలు పెట్టాడు. డ్రిప్, మల్చింగ్, పండల్స్ విధానంలో తీగజాతి కూరగాయల సాగు చేశాడు. కూరగాయలతో పాటు పూల సాగుతో లాభాలు ఆర్జిస్తున్నాడు. 2015లో రిటర్న్ వచ్చాను కంప్లీట్గా. 2015 డిసెంబర్ నుండి దీనిపైన రీసెర్చ్ చేస్తూ ఇక ల్యాండ్ ఇక్కడ మన కరీంనగర్లో ఉంటాం కాబట్టి ఇక్కడ దొరికింది. సో 2015లోనే మునగ తోట పెట్టాము మా ఊర్లో లక్ష్మీపూర్లో. ఒక 3 ఏకర్స్ మునగ తోటతో స్టార్ట్ చేసాము. సో బీరా కొంచెం పెట్టాము అప్పుడే. సో ఇంకా సిటీకి దగ్గర ఉంటే మనకు మార్కెటింగ్ కానీ దీనికి కానీ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికే వచ్చి ఇక్కడ కౌలు తీసుకోవడం జరిగింది. ప్రదీప్ చదివింది సాంకేతిక విద్య అయినా వ్యవసాయ విధానాలపై పట్టు సాధించాడు. ఏ సీజన్ లోనైనా గిరాకీ ఉండే కూరగాయలు, పండగలు, శుభకార్యాల్లో డిమాండ్ ఉండే పూల సాగు చేస్తున్నాడు. కౌలుకు తీసుకున్న భూమిలో కాకర, బీర, టమాటా, కీరాదోస, అలసంద పంటలు వేశాడు. వినాయక నవరాత్రులు, బతుకమ్మ, దీపావళి పండగల్ని దృష్టిలో ఉంచుకొని బంతిపూల సాగు చేస్తున్నాడు. 10 మందికి ఉపాధినిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నౌకరీడ్స్ పెట్టాల్సి పని చేస్తాను, వ్యవసాయంలో మంచిగా ఉందని. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులందరికీ ఇట్లా అంగి పని చేసుకోవాలంటే కూడా బతకగలుగుతారు. ఈ నౌకర్లు ఏం పాడైంది, దాంతో కూడా ఇంత రంజైనాయి, బాధపౌడేనాయి అని కూడా ఈ సార్ ఒక నిర్ణయం తీసుకొని చేస్తాడు. పని వాళ్ళకు కూడా పని చెప్తాడు. రోజు 10 మందికి పని ఇవ్వగలుగుతాడు. సాధారణంగా రైతులు ఎందుకు నష్టపోతారో కూడా ప్రదీప్ తెలుసుకున్నాడు. పండించిన పంటను దళారులకు అమ్మకుండా తానే వినియోగదారులకు చేరవేస్తున్నాడు. ఉదయం SRR కాలేజ్ దగ్గర, సాయంత్రం విద్యానగర్ లో కూరగాయలు అమ్ముతున్నాడు. తాజా కూరగాయలు అందిస్తూనే మార్కెట్ కన్నా తక్కువ ధరలకు అమ్ముతున్నాడు. ఒక వ్యక్తి నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు ఆ వ్యవసాయం చేసే వ్యక్తి ఏం చేయడం లేదు అని చెప్పుకునే ఈ రోజుల లోపల ప్రదీప్ రెడ్డి అతడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ కూడా మళ్ళీ తన తండ్రులు చేసేటువంటి వ్యవసాయం దిశగా మళ్ళీ అన్నదాత దేశానికి ఏదైనా చేయడం నిరూపిస్తున్నాడు. రైతుల దగ్గర నుంచి టోకుగా మరిన్ని వెరైటీలు కొనుక్కొచ్చి అమ్ముతున్నాడు. దీంతో ప్రదీప్ ప్రతిరోజు 15,000 టర్నోవర్ సాధిస్తున్నాడు. ఇందులో 5,000 ఖర్చులకు పోయినా రోజు 10,000 దాకా లాభం ఉంటుంది. ఐటీ ఉద్యోగం ద్వారా కోల్పోయిన జీతాన్ని త్వరలోనే పొందగలనని నమ్మకంగా ఉన్నాడు.
ఉద్యోగం వదిలేస్తానన్న కొడుకు నిర్ణయాన్ని మొదట్లో వ్యతిరేకించిన తండ్రి రాజిరెడ్డి ఇప్పుడు కొడుకు సాధించిన విజయం చూసి గర్వపడుతున్నాడు. అందరి తండ్రుల్లాగే తాను కూడా కొడుకుని పెద్ద హోదాలో చూడాలనుకున్నానని, కానీ కొడుకుకిష్టమైన పని చేస్తుంటే కాదన్నలేక ఒప్పుకున్నానని అంటున్నాడు. తర్వాత మా అబ్బాయి వచ్చేసి ఐటీ పెద్దపల్లి మదర్ తెరిసాలో ఐటీ చేశారు. తనకు ఐటీ మీద ఒత్తిడో లేకపోతే ఇంకా నలుగురికి ఉపాధి కల్పించాలను, వ్యవసాయం అనేది చేయాలని అలా తన ఇంట్రెస్ట్ మీద గత డిసెంబర్లో రిజైన్ చేసి రావడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం సపోర్ట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూరగాయల్ని వీల్ ఆన్ వెజిటబుల్ బిజినెస్ గా మారుస్తానంటున్నాడు ప్రదీప్ రెడ్డి. పండ్లను కూడా అమ్మేందుకు ప్రత్యేక వాహనం తయారు చేయిస్తున్నాడు. తాజా కూరగాయల్ని గ్రేడింగ్ చేసి ధరల్లో వ్యత్యాసం చూపిస్తే వినియోగదారుల నమ్మకాన్ని పొందవచ్చని ధీమాగా చెప్తున్నాడు. ఉద్యోగం చేస్తే గౌరవం, హోదా దక్కుతుందనుకుంటారు చాలామంది. కానీ వ్యవసాయంలోనే ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుందని బలంగా నమ్మాడు ప్రదీప్ రెడ్డి. అందుకే 4 లక్షల వేతనం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదనుకొని వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయదారునిగా పుట్టడమే తప్పనుకునే నేటి రోజుల్లో వ్యవసాయం ద్వారా ఎంతో గౌరవం ఉంటుందని నిరూపిస్తున్నాడు ప్రదీప్ రెడ్డి. అతని ఆలోచనలు అందరికీ ఆదర్శం కావాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.